ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం తుళ్లూరు మండలంలో మంత్రి నారాయణ పర్యటించారు. వడ్డమానులో రైతులతో సమావేశంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. రెండో విడత వడ్డమానులో 1768 ఎకరాల ల్యాండ్ పూలింగ్ ను ఏపీ ప్రభుత్వం చేయనుంది. ముఖ్యమంత్రి గారు గతంలో తీసుకున్న ల్యాండ్ పూలింగ్, రైతుల యొక్క భూములు విలువ పెరగాలి, డెవలప్ కావాలంటే ఇక్కడికి అనేకమైన ఇండస్ట్రీస్, అనేకమైన యాక్టివిటీ రావాలి. అవి రావాలంటే ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేయమని, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని, అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ వస్తేనే అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చినప్పుడు మనుషులు వస్తారు. మనుషులు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ యాక్టివిటీ డెవలప్ అయినప్పుడే ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా వస్తుంది అని వారికి ఉన్న అపార అనుభవంతో, దూరదృష్టితో ఈరోజు యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి కొంత ల్యాండ్, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి, అదేవిధంగా స్మార్ట్ సిటీకి చేయమంటే 16,666 ఎకరాలు యాక్చువల్గా మనం ఈరోజు 7 గ్రామాల్లో తీసుకోవడానికి నిర్ణయించుకొని క్యాబినెట్లో అప్రూవ్ చేయడం జరిగింది. దానికి గాను ఈరోజు తుళ్లూరు మండలం తీసుకుంటే వడ్డమాను గ్రామానికి నేను, శాసనసభ్యులు రావటం జరిగింది. శ్రావణ్ గారు రైతు సోదరులతో కూర్చొని డిస్కస్ చేశాం. మాస్టర్ ప్లాన్ అక్కడ ఎలా చేసాం ఇక్కడ కూడా అట్నే ఉంటుంది. 9 లైన్లు 6 లైన్లు, వాటిలో ఒక 2 లైన్స్ యాక్చువల్గా ముందు కంప్లీట్ చేస్తాం. 2 లైన్స్ కంప్లీట్ చేస్తే మీరు ప్లాట్లలో కన్స్ట్రక్షన్ చేసుకోవటం కానీ ఏదైనా చేసుకోవటం, ఆ విధంగా చేయడానికి ముఖ్యమంత్రి గారిని పర్మిషన్ అడిగాను. ముఖ్యమంత్రి గారు కూడా దానికి పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి ల్యాండ్ పుల్లింగ్ అవుతానే ఇమీడియట్గా మాస్టర్ ప్లాన్ ఫాస్ట్గా చేయించి 2 లైన్స్ చేసి మీకు యాక్సెస్ కంప్లీట్గా వాడుకోవడానికి 100% చేయడం జరుగుతుంది.